అని ధ్యానం చేద్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము అందరము కలిసి చదువుకుందాము. 11వ అధ్యాయము 27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చియు రక్తం గుచ్చియు అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం అందరం కలిసి చదువుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుతాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము చదువుతున్న భాగములో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటా ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మనము చూడాలని దేవుని వాక్యము చేత మనము కోరబడుతూ ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయకముందు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏమని అడిగాడు? నీవు విశ్వాసము ఉంచుచున్నావా? ఈ ఉదయ కాలంలో ప్రభువు కూడా నిన్ను అడుగుతూ ఉన్నాడు. ప్రభువు కూడా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచుచున్నావా? తోమా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటూ వచ్చినాడు. అనేకమైన యేసు ప్రభు చేసిన అంత మాత్రమే కాదు, ప్రభు అంటాడు కదా, తన శిష్యులకు అధికారం ఇచ్చి పంపినాడు. వారు ఏం చేశారంట? యేసు ప్రభు నామములో దయ్యాలను వెలుగొట్టారు, అద్భుతాలు కూడా చేస్తూ వచ్చినారు. కాబట్టి తోమా కూడా దేవుడిచ్చిన అధికారమును బట్టి యేసు ప్రభు నామములో దయ్యాలను వెలుగొడతా వచ్చినాడు, రోగులను స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఇటువంటి కార్యాలు తోమా కూడా చేస్తూ వచ్చినాడు. ఒక సందర్భం వచ్చింది, ప్రభు తను అడుగుతా ప్రభు తన శిష్యులతో, మిగతా వారితో, తన సహపారితో అంటా ఉన్నాడు, నేను ఆయన చేతులలో ఏం చేస్తాను? వేళ్ళు ఉంచితేనే నమ్ముతా. మనం అలాంటి వారిగా ఉండకూడదు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చినాం, యేసు ప్రభు చేసిన సూచక్రియలను బట్టి వారు నమ్ముతూ వచ్చినారు. యేసు ప్రభు చేసిన సూచక్రియలను బట్టి వారు నమ్ముతూ వచ్చినారు. కానీ ప్రభు ఏమన్నాడంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు ధన్యుడవు ఎప్పుడు? ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే. ఆయన అనేకమైన సూచక్రియలు చేయవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయితే తోమాతో ప్రభు వచ్చి అంటా వచ్చినాడు, తోమా నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దయ్యా. ఎట్లుండాలంట? విశ్వాసిగా ఉండు.
కాబట్టి నీవు నేను మనము విశ్వాసిగా ఉండాలని ప్రభు చేత కోరబడుతూ ఉన్నాం. ప్రభు యొక్క కోరిక ఏంటంటే నువ్వు విశ్వాసిగా ఉండాలా. ఎట్లుండాలా? విశ్వాసిగా ఉండాలి. ఏం ప్రభువా? ఆ వ్యక్తి అడిగినాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. చూడండి అన్నమాట, చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయము. చూడు ఏమన్నాడు ఆయన. ఆ వ్యక్తి అడిగినాడు ఏమని? ఆయన ఎవడు? యేసు ప్రభు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును కలుగజేసిన వాడు, అద్భుత కార్యములు చేసినవాడు, మహశ్చర్య కార్యములు చేసినవాడు. కాబట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. అంత మాత్రమే కాదు, ఆయన నీ రక్షకుడు, ఆయన నీ మేలు కోరినవాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అడిగినాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలంలో నీకు కూడా ప్రశ్న ఉండవచ్చేమో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలంటే నా జీవితంలో ఏ సూచక్రియలు చేయలేదే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడానికి ఆయన నా జీవితంలో ఏం చేయలేదే నువ్వు అనుకోవచ్చు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన. నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ధన్యుడవు. అంత మాత్రమే కాదు, ప్రభు అంటాడు కదా, నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుని నమ్మినట్లయితే ఏం చూస్తావు? నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆయన మహిమ ఎలాంటిది? యోహాను భక్తుడు అంటా వచ్చినాడు కదా అక్కడ, ఆయన అనేకమైన సూచక్రియలు చేసినాడు. ఎన్నిదంట? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 1000 కాదు. భూలోకంలో ఉన్న గ్రంథము కూడా అట్టి అనేకమైన క్రియలు చేసినాడు. కాబట్టి నీ జీవితంలో ఆయన చేస్తాడు. అయితే నువ్వు నమ్ము, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచు. నీళ్లను ఏం చేశాడు? మంచి ద్రాక్షారసంగా చేశాడు. చనిపోయిన వారిని ఏం చేశాడు? లేపినాడు, బ్రతికించినాడు. పాడైపోయిన జీవితాలను ప్రభు ఏం చేసినాడు? మార్చినాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అయితే ప్రభు ఈ ఉదయకాలంలో అడుగుతూ ఉన్నాడు, చూడక నమ్మిన వారే ధన్యుడు. నువ్వు ధన్యుడు అవుతావు. ఆయన విశ్వాసం వచ్చు, ఆయన విశ్వాసం వచ్చు. ఆయన నీ రక్షకుడని, ఆయన సృష్టికర్త అని, నీ పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచినాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నీడల దయ చూపుతున్నాడని, ఆయన నీ జీవితంలో అద్భుత కార్యములు చేయువాడని నువ్వు నమ్ము. అలాగ నువ్వు నమ్మినట్లయితే ధన్యుడు అవుతావు. ఆ చెరసాల అధిపతి అడిగినాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి నువ్వు ఆయన విశ్వాసం వచ్చి చాలు, ఏమి చేయాల్సిన అవసరం. చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసం, కొద్దిపాటి విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా నువ్వు చూస్తూ వచ్చినాం కదా, ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడిగా చేయబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడతావు, దేవుని ఆత్మచేత నువ్వు ముద్రించబడతావు, తీర్పులో నుండి తప్పించబడతావు, నిత్య జీవానికి వారసుడవుతావు. అంత మాత్రమే కాదు, ఆయన నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. చూడండి, తోమ అనుమానించినాడే కానీ తిరిగి నమ్మినాడు. మన ఇండియాకు వచ్చింది ఎవరు? తోమ. తను శిరఛేదనం చేయబడ్డాడు. అవునా? శిరఛేదనం చేయబడ్డా? ఏంటని? పొడవబడి చంపబడ్డాడు. చూడు, ప్రభు కొరకు విశ్వాసం ఉంచి రోషంగా బ్రతికినాడు. ఎంత రోషంగా జీవించాడంటే, నా దేవుడే సజీవుడని రుజువు చేశాడు. నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడని బయలుపరిచినాడు. సందేహం లేదు, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనుమానాలు వస్తాయి. అనుమానాలు రావని చెప్పను, అనుమానాలు వస్తాయి. మనం ఉదయం చెబుతా వచ్చినాం కదా, యేసు ప్రభు బోధ చేస్తూ ఉంటే శిష్యులు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. శిష్యులకి ఏమొచ్చింది? భయం వచ్చింది. వీళ్ళకి అన్నం పెట్టేది ఎట్లా, వీళ్ళకి అన్నము పెట్టేది ఎట్లా. చూడు, దేవుడేమో తన ఎదుకు వచ్చి వారికి వాక్యం చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులకి ఏమొచ్చింది? భయం వచ్చింది. వీళ్ళు ఎంతమంది వస్తూ ఉన్నారు, అబ్బా గుంపులు గుంపులు వచ్చేస్తూ ఉన్నారు, ఈయన ముగించి పంపించేసేనైనా అంటా ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటే 5 కేజీలు అన్నం చేసినారనుకోండి, 100 మంది వచ్చేస్తే అందరికీ ఏం కలుస్తుంది?
సంసార్ అన్నకు కానీ ఇంకోరికి కానీ ఏమన్నా 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 ఏమో బా ఎట్లా బా శిష్యులు కూడా టెన్షన్ వచ్చింది. శిష్యులకే టెన్షన్ వచ్చినప్పుడు మనకి టెన్షన్ రాకుండా ఉంటుందా? వస్తుంది. అయితే ప్రభు ఏం చేశాడు? మౌనంగా ఉండి వాళ్ళని అడిగినాడు, మీ దగ్గర ఏముంది? ఏమడిగినాడు వాళ్ళని? మీ దగ్గర ఏముంది? వాళ్ళని అయ్యా మా దగ్గర ఈ 5 రొట్టెలు 2 ఇచ్చాను. ప్రభు మనల్ని అడిగేది ఏంటంటే ఒకటే, నీ యొద్ద ఏముంది? ప్రభువు చెప్పాలా, ప్రభు నా యొద్ద ఏమీ లేదు. వాళ్ళ అపోస్తలులు చెప్పారు కదా, మా యొద్ద వెండి బంగారములు లేవు. ఏముంది మా యొద్ద? ఒకటే, యేసు ప్రభు నామములో మేము కలిగి ఉన్నాము. యేసు ప్రభు నామములో నీకు ఏం చేస్తున్నాము? స్వస్థత ఇస్తావు. కాబట్టి తలంపు ఏంటంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే యేసు ప్రభుతో కూడా వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చల్లగా నిద్రపోతూ ఉన్నాడు. సముద్రంలో గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలులు అధికమవుతూ వచ్చినాయి. చివరికి ఏమైంది? యేసు ఉన్న దోణిలో నీళ్ళు వస్తూ వచ్చినాయి. ఒక చెంబు నీళ్ళు వచ్చినాయేమో, పడివేసినారు. యేసు ప్రభుని ఏం చెప్పాలా? యేసు ప్రభు ఉన్న దోణ ఏం చేయబడతా వచ్చింది? మునిగిపోతా వచ్చి. అప్పుడు వాళ్ళు అన్నారు, యేసు ప్రభువా మేము ఏం చేయబోతా ఉన్నాము? నశించిపోతా ఉన్నాము. నువ్వేమో నెమ్మదిగా నిద్రపోతా ఉన్నావు. నువ్వు నెమ్మదిగా నిద్రపోతా ఉన్నావు, మేము నశించిపోతా ఉన్నాం. నీకు చింత లేదా? మనం కూడా కొన్నిసార్లు మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి గాలులు, మనకున్నటువంటి పరిస్థితులు ఏం చేస్తాయంటే, ప్రభు మౌనంగా ఉన్నాడయ్యా, ప్రభు పట్టింపు లేకుండా ఉన్నాడు. నిజమే, ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే సమస్తము ఆయన వశములో ఉన్నాయి. ఆయన కలత చెందాడు. ఎందుకు? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. గాలిని సముద్రముని ఏం చేయగలడు? ఆయన అనుపగల శక్తి గల దేవుడు. శిష్యులకు భయం వేసింది. అయ్యో మేము మునిగిపోతా ఉన్నామే, నీళ్ళు వచ్చేసినాయి. 11 మంది శిష్యులు ఉన్నారో లేకపోతే 70 మంది శిష్యులు ఉన్నారో తెలియదు, ఎంతమంది ఉన్నారో అక్కడ తెలియదు. కానీ రాయబడుతుంది, వారంతా ఏమన్నారు? ప్రభువా మేము నశించి లేయ్యా, లేయి. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఈ సమస్య నుంచి గట్టెక్కించు, ప్రభువా ఈ సమస్య నుంచి నాకు విడుదల కలిగించు, ఈ అప్పుల బారి నుంచి నేను తప్పించు, లేకపోతే దీని నుంచి నాకు విడుదల కలిగించు. ప్రభు ఏముంటాడు? మౌనంగా ఉంటాడు. ఎందుకు? ఆయన కలవరు పడాడు. ఆయనకి చింత పడాల్సిన అవసరము లేదు. ఆయన శక్తి గలవాడు. ఎలాంటి శక్తి? సర్వశక్తి గలవాడు. కనుక వారు ప్రభువుని అంటా వచ్చినారు, ప్రభువా నీకు చింత లేదు. ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించారు? కాబట్టి మనలో పరిస్థితులు ఏం చేస్తాయి? మనకు భయాన్ని కలిగిస్తాయి. అయితే నువ్వు అన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం. ప్రభు ఏం చేశాడు? ఒక్క మాట చేత గాలిని తుఫానును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలం. ప్రభు జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? మిక్కిలి నిమ్మలం. అంతవరకు వీచిన గాలులు, అంతవరకు హోరెత్తినటువంటి గాలులు, కలవరపెట్టిన గాలులు అవన్నీ ఏమైపోయినాయి? నెమ్మదిగా నిమ్మలంగా. మనల్ని కూడా కలవరపరచాలని సాతాను అనేకమైన పరిస్థితులను తీసుకొస్తాడు. యోబు నెమ్మదిగా వచ్చినాడు. యోబు ఎట్లున్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం పొందినాడు. పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయినారు. వాళ్ళు బాగా విందులు చేసుకుంటా ఉన్నారు. యోబు నిమ్మలంగా ఉన్నాడు. దేవుని భయభక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి తన మటుకు తను జాగ్రత్తగా ఉన్నాడు. సాతాను ఏం కోరుకున్నాడు? యోబుని ఏం చేయాలా? షేక్ చేయాలా? షేక్ చేయాలా? ఎలాంటి షేక్ అది? ఈ లోకంలో ఎవ్వరికి కూడా ఇలాంటి సమస్యలు వచ్చినట్టుగా ఇక్కడ కూడా నేను వినలేదు, చూడలేదు. ఒక్క దినమున సమస్తం ఏమైపోయాడు? కోల్పోయాడు. అయినా తను ఏమన్నాడు? నిమ్మలంగా ఉన్నాడు. నేను ఎట్లా వచ్చినా? దిగంబరిగా యెహోవా ఇచ్చెను. ఎంత నిమ్మలమైన మాట అది! యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకున్నాడు. కాబట్టి తలంపు ఏంటంటే, మనల్ని కలవరేపట్టి సమస్యలు తప్పక వస్తాయి, రావని నేను చెప్పను. యేసు ప్రభు శిష్యులకు వారు కలవరపడ్డారు, భయపడ్డారు, ఎలాగూ అంటా వచ్చినారు. అయితే ప్రభువు లేచి ఏం చేసినాడు? గాలిని తుఫానును నింపండి. ఇంకా మనం చూస్తూ వచ్చేస్తే కానా వివాహానికి వెళ్ళినారు. భోజనాలు బాగా జరుగుతూ ఉన్నాయి. టైంకి అంత ద్రాక్షారసం ఇవ్వబడతా ఉంది. అంతా బాగా తాగుతూ ఉన్నారు, మంచిగా సంతోషిస్తున్నారు, ప్రైజ్ లార్డ్ అనుకుంటా ఉన్నారు. హ్యాపీగా జరుగుతూ ఉంది, విందు బాగా జరుగుతూ ఉంది. ఒక సమయం ఒక మాట వచ్చింది. ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది. ఏమయ్యా, ఇంకొకటి తెచ్చుకుంటే ముందే బాగుండేదేమో. అయిపోయినా. అందరిని ఎవరిని అడిగినా కూడా ఏమంటున్నారు? అయిపోయింది. యేసు ప్రభు తల్లి అయిన మరియా ఏమొచ్చింది? యేసు ప్రభు ఎదురుకు వచ్చి, నాయనా కొద్దిగా చూడబ్బా, కొద్దిగా చూడు. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నా సమయము ఇంకా ఏంటయ్యా, విందుకు వచ్చిన వాళ్ళందరూ అయిపోయింది అని దిగులు చెందుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, భయంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు. ప్రభు అంటాడు, అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. ఏమన్నా సంసనన్నా, నువ్వేం నిశ్చింతంగా ఉన్నావు? 100 మంది వచ్చినారన్నా, ఆడ కేజీ అన్నమే ఉందన్నా అంటే, భక్తి సింగంకులను కూడా కాన్వకేషన్ సందర్భంలో కాన్వకేషన్స్ డేట్స్ అనవైజ్ అయిపోయినాయంట. ఏం లేదు, రైస్ బస్తాలు లేవు. మనము పెళ్ళి డిసైడ్ అయిపోయిన వెంటనే చేసే మొట్టమొదటి పని ఏమి అంటే, ఇప్పుడు క్యాటరింగ్ ఉందిలేనండి, ఇప్పుడు ఆ దినాల్లో ఫస్ట్ చేసేది ఏం చేస్తాం? రైస్ తెచ్చుకుంటాం. ఏం చేస్తాం? మనము రైస్ని ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకు? పెళ్ళి చేయాలి కదా, కూతురు పెళ్లి చేయాలి కదా, కొడుకు పెళ్లి చేయాలి కదా అని మనం ఏం చేస్తాము? బస్తాలు పెట్టుకుంటాం. భక్తి సింహంకులు అవి ఏమి బస్తాలు లేవు, ఏం లేవు. డేట్ అనౌన్స్మెంట్ అయిపోతుంది, ఆ డేట్ వచ్చేస్తుంది, విశ్వాసులు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ టెన్షన్ ఏమని? వారికి టిఫిన్ పెట్టాలనే, ఏమైనా గదిలో నుంచి బయటికి రావట్లేదు. అన్నా వచ్చేస్తున్నారన్నా, అప్పుడే 10 మంది వచ్చేసినారన్నా, 100 మంది వచ్చేసినారన్నా, 500 మంది వచ్చేసినారన్నా, 1000 మంది వచ్చేసినా భక్తి సింగం ఎట్లుంటాయంట? నిమ్మలంగా ఉంటాయంట. ఎట్లుంటాయంట? నిమ్మలంగా ఉంటాయంట. అన్నా 1000 మంది వచ్చేసారన్నా, టైం అయిపోతుందన్నా, 11 అయిపోతుంది, 12కి ఇంక అట్లీస్ట్ గంట సేపు పడుతుంది కదనా వంట చేయాలంటే. నిమ్మలంగా ఉంటా. అన్నా 1 గంట అయిపోతా ఉందన్నా, నిమ్మలంగా ఉంటాయంట అంకుల్. అద్భుత రీతిగా ఏ దారి నుంచో ఎక్కడి నుంచో దేవుని ప్రజలు సమృద్ధిగా భుజించేటట్లుగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. తలంపు ఏంటంటే, విశ్వాసము నుండి తొలగిపోవడానికి అనేకమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. యేసు ప్రభు ఆ విందులో ఉన్నాడు, యేసు ప్రభు వారి మధ్య ఉన్నాడు. ఏమైపోయింది? వారికి ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది. మన జీవితంలో యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా ఖాళీ అయిన పరిస్థితులు వస్తాయి, ఏమీ లేని పరిస్థితి వస్తుంది, దరిద్రత పరిస్థితి వస్తుంది, కష్టముతో కూడిన పరిస్థితి వస్తుంది. ఇదే ప్రభు అంటాడు, ఆయన చూస్తూ ఎట్లుంటాడు? నిమ్మలంగా ఉంటాడు. ఎట్లుంటాడు ప్రభు? ఎవరికైనా నిమ్మలంగా, డానీ నిమ్మలంగా కూర్చున్నాడు అనుకో, నువ్వు మనిషినా, ఇంతమంది 100 మంది వచ్చేసినారు, నువ్వేం తీసుకురాలేదు అని మనకేమొస్తుంది? ఏమొస్తుంది? పక్కన పోయి సనుక్కుంటాం, ఎదురుగా చెప్పకపోయినా. ఆయన అట్లా నిమ్మలంగా కూర్చున్నాడు. 100 మంది వచ్చి నువ్వేం భోజనాలు పెట్టాలి కదా. అయితే ప్రభు సర్వశక్తి గలవాడు, ఆయన నిమ్మలంగా ఉంటాడు. నీవు నేను మనం కూడా ఎట్లుండాలా? నిమ్మలంగా ఉండాలి. అందుకొరికే పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, యేసు వైపు నువ్వు చూడు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు. ఏం ప్రభువా, అయిపోయింది, ఖాళీ అయిపోయింది, నువ్వు నిరాశపడవద్దు, సనుక్కోవద్దు. చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారంట? కీర్తన గ్రంథము 78,
కీర్తన గ్రంథము 78, 19, 20 వచ్చినారు. చూద్దామా. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా ఏమన్నారంట వాళ్ళు? ఈ అరణ్యములో, ఈ మహారణ్యములో దేవుడు మనకు ఆహారాన్ని సిద్ధపరచగలడా? ప్రశ్న. మనం అరణ్యంలో ఉన్నాము, జనసంచారం మధ్య లేము. ఊర్లో ఉండింటే ఏదైనా అప్పులో పాలో ఏదో అప్పిచ్చో ఏదో కుదువు పెట్టైనా తెచ్చుకొని తింటా ఉంటుంది. ఈ అరణ్యములో ఏమీ లేదు, కొనడానికే లేదు, ఖాళీగా ఉన్నాం. ఈ అరణ్యములో దేవుడు ఆహారముతో మమ్మలను సిద్ధపరచగలడా అని ఏం చేసినారంట? వాళ్ళు ప్రశ్నించినారంట. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఆరిన నేల మీద నడిచిన ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో దేవుడు చేసిన సూచక్రియలను చూచిన ఇశ్రాయేలీయులు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిచి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఏమంటా ఉన్నారు? వీళ్ళు ఈ అరణ్యములో ఆహారమును దేవుడు ఏదో కసాపురంలో ఉండింటే బాగుండదు, నా ఏదో ఒక అంగడిలో ఏదో ఒకటి మాట చెప్పి ఏదో తెచ్చుకుంటా అంటే నీ పూట కన్నా తింటా ఉంటాను. ఈ అరణ్యంలో దేవుడు సిద్ధపరచగలడా అన్నారంట. ఇంకా చూడండి 20 వచనము. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము. చూడండి వారికి ప్రశ్నలు ఎట్లాంటివి వస్తున్నాయి చూడండి. ఆయన మాంసం ఇయ్యగలడా? ఆయన మాంసం ఇయ్యగలడా? ఆయన ఆహారం ఇయ్యగలడా? ఇస్తాడా? ఇస్తాడు. ప్రభు అంటాడు కదా, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠ. వాటికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఈ అరణ్యములో, ఈ పరిస్థితుల్లో, ఈ ఇబ్బందుల్లో దేవుడు నన్ను పోషించగలడా? దేవుడు నాకు ఇయ్యగలడా? దేవుడు నాకు ఇది చేయగలడా? వారు ఆ మాట చెప్పుకుంటా వచ్చినారు. చూడండి ఆ మాట. ఇంకా 22వ వచనం చదవండి. వారు దేవుని యందు దేవుడు వారిని నడిపిస్తూ ఉండగా, దేవుడు వారికి తోడుగా ఉండి, పగటి మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ ఉండగా వారికి ప్రశ్నలు వస్తూ వచ్చినాయి. ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారాన్ని ఇస్తాడా? ఈ అరణ్యంలో దేవుడు మాకు మాంసము ఇస్తాడా? దేవుడు ఈ అరణ్యంలో మాకు భోజనాన్ని సిద్ధపరచు. అన్యులు కాదు సుమా ప్రశ్నించేది. ఎవరు? ఆయనతో కూడా ఉండి దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూచిన వారే ప్రశ్నిస్తారు. తోమా ప్రశ్నించినట్లు లేదా? చెప్పినట్లు లేదా? నేను గుడ్డిగా నమ్మాను. కాబట్టి పరిస్థితులు మనలో అలాంటివిగా ఉంటున్నాయి. అలాంటి పరిస్థితులు గుండా మనం నడుచుకునేవారిగా ఉన్నాం. అయితే చెప్పాలా ఏమని? నా దేవుడు ఈ అరణ్యములో ఆహారాన్ని సిద్ధపరచగలడు. సాతాను వచ్చి యేసు ప్రభువుని అన్నాడు కదా, ఈ రాళ్ళను నువ్వేం చేసుకో. తనన్నాడు, నీ దేవుడైనా. చూడండి అమ్మ, చూద్దామా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ 3-4 వచ్చిన అందరూ చదువుదామా. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రొట్టెలు రాళ్ళను ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను. చాలు రాయబడతా ఉంది. సాతాను యేసు ప్రభుని శోధిస్తూ వచ్చినాడు. అరణ్యంలో యేసు ప్రభు కొనిపోబడతా వచ్చినాడు బాప్తిసం పొందిన తర్వాత.
40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటా వచ్చినాడు. యేసు ప్రభు శరీరంతో ఉన్నాడు కనుక తనకు కూడా ఏమైంది? ఆకలి వచ్చి. మనము కూడా శరీరంతో ఉన్నాం కనుక ఆకలి లాంటి పరిస్థితులు మనకుంటా ఉన్నాయి. ఆ సమయంలో సాతాను వచ్చి ప్రభుతో అంటా ఉన్నాడు, ఈ రాళ్ళను నువ్వేం చేసుకో? రొట్టెలుగా చేసుకో. అయితే ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను చెల్లించు. దేవుని మాట వలన, దేవుని యందు విశ్వాసం వలన నీవు నేను మనము జీవించవలసిన వారముగా ఉన్నాం. ఇంకా అంటా ఉన్నాడు కదా, అయ్యా ఏం చేయి నువ్వు? 6వ వచ్చి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, నువ్వు దుంకు, నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు కదా, నా దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నావు కదా, నా దేవుడు గొప్పవాడు అంటా ఉన్నావు కదా, నా దేవుడు ఆశ్చర్యకార్యం చేయవాడు అంటున్నావు కదా, నువ్వు ఇప్పుడేం చేయాలా? దుంకు. ప్రభు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? ప్రభు అయిన నీ దేవుని నువ్వేం చేయకూడదు? ప్రభువును మనం ఏం చేయకూడదు? శోధించకూడదు. మన జీవితంలో శత్రు సాతాను మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. నీ దేవుడు శక్తిమంతుడు అన్నావే, నీ దేవుడు గొప్పవాడు అన్నావే, నీ దేవుడు ఆశ్చర్యకరుడు అన్నావే, నీ దేవుడు మహాశ్చర్యకారం చేయవాడు అన్నావే, మరి నువ్వు కూడా ఇది. ప్రభు అంటా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయకూడదు? శోధించు. ఏలియాతో ప్రభు చెప్పినాడు, అయ్యా నువ్వు ఎక్కడుండాలా? కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ నీళ్లతో నీవు దాహము తీర్చుకో, కాకులకు నేనేమి ఆజ్ఞాపిస్తాను, కాకులు వచ్చి ఏమి చేస్తాయి? సమయానికి నీకు భోజనము ఇస్తాను. నమ్మినాడు, కేరీతు వాగు దగ్గర దాగి ఉంటాడు. కొంతకాలానికి కేరీతు వాగులో నీళ్ళు అయిపోతా వచ్చినాయి, కాకులు ఆహారం తీసుకొని రావట్లా. ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు సారేపతు గ్రామానికి వెళ్ళు, ధనవంతుని ఇంట్లో ఉండమని చెప్పినాడు. ఆ ప్రభు ఎక్కడన్నాడు? సారేపతులు ఊరిలో ఒక విధవరాలి దగ్గర ఉంటా, అక్కడ నిన్ను పోషిస్తా. అక్కడికి వెళ్తే ఆమె అంటది, అయ్యా ఈ పూటకే ఉంది, ఈ పూటకు మాత్రమే సరిపోయే రొట్టె ఉంది, అది నాకు నా మనవని. లేదమ్మా ప్రభు చెప్పినాడు నువ్వు నమ్ము. లేదయ్యా నా దగ్గర ఏమీ లేదంటే ప్రభు ఏలి అన్నాడు, నువ్వు నమ్ము నా మాటను. ఆమె నమ్మి ఏం చేసింది? మొదటి అప్పమును తీసుకొని వచ్చి ఏం చేసింది? ఏలియాకు పట్టించి. అప్పటి నుంచి ఆ గిన్నెలో ఏమైపోలేదు? నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. దినదినము ఆ గిన్నెలో నూనె వస్తానే ఉంది, పిండి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఎవరు పెట్టిపోతూ ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తూ ఉందో తెలియదు. ఆశ్చర్యం. తలంపు ఏంటంటే ఆయన మాటను మనం ఏం చేయాలా? నమ్మాల. ఆ విధవరాలు చెప్పినట్టుగా మనం కూడా అంటాం, ప్రభువా లేదయ్యా అయిపోయింది, ఇంకా నా పరిస్థితి ఎట్లా, నా బ్రతుకు ఎట్లా, నా సమస్య ఎట్లా. అయితే ప్రియ సహోదరుడా, అలాగుగా కాదు కానీ ప్రభు అంటా ఉన్నాడు, నా మాటను నీవు నమ్ము, నా మాట యందు నీవు విశ్వాసం. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూడు. ఎట్లా ప్రభువా చూచేది? ద్రాక్షారసం అయిపోయింది. ఎట్లా ప్రభువా చూచేది? నీళ్ళని వచ్చేసినాయి, ఓడ మునిగిపోతూ ఉంది. ఎట్లా ప్రభువా చూచేది? జనులు గుంపులుగా వచ్చేస్తూ ఉన్నారే. పర్లేదు సుమా, ఇవన్నీ కూడా నా స్వాధీనములో ఉన్నాయి, ఇవన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయి. నా సమయములో నేనేం చేస్తాను? వాటిని అనుగ్రహిస్తా. అయితే మరి నీవు నేను మనం ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి.
చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఇప్పుడు ప్రభువు చూడండి అన్నమాట. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చచ్చి. యేసు ప్రభువుని చూచినాడు, యేసు ప్రభువును చేరుకోవాలని ఆశపడ్డాడు, యేసు ప్రభువును సమీపించాలని ఆశపడ్డాడు పేతురు. మంచిదే. అయితే తాను యేసు ప్రభు యొద్దకు లేక ప్రభువును చేరుకోవడానికి తాను బయలుదేరి వెళ్తుండగా తన ప్రయాణంలో ఏమొచ్చింది? గాలి వచ్చింది. మనం కూడా ఈ వాక్యం అంతా విన్నప్పుడు మనం కూడా అనుకుంటాం, ఇప్పటి నుంచి నా ప్రభువునే నేను చూడాలి, నా ప్రభువును చూస్తూ నేను జీవించాలి, నా ప్రభువుని చూస్తూ నేను ముందుకు సాగాలి అని మనం తీర్మానం చేసుకుంటాం. మంచిదే. పేతురు కూడా ప్రభువును చూస్తూ, ప్రభు వైపు చూస్తూ తన ప్రయాణాన్ని సాగించినాడు. కానీ మధ్యలో ఏమొచ్చింది? గాలి వచ్చింది. ఏమొచ్చింది? గాలి వస్తేనే ఏం చేసినాడు? గాలిని చూచింది. అనగా ప్రభువు వైపు నుంచి తన దృష్టి మరికొల్పబడడానికి కారణం ఏంటయ్యా అంటే ఏమిటి? గాలి. మన జీవితంలో కూడా ప్రభువు వైపు చూడకుండా, ప్రభువును చూస్తూ నడవకుండా ఉండడానికి ఏమొస్తుంది? గాలి వస్తాయి. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 4వ వచనం. అక్కడ నుండి బయలుదేరి దాని తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ. ఏం గాలి వచ్చిందంట? ఎదురుగాలి వచ్చేటప్పుడు, ఇప్పుడంతా సైకిల్ లేవులేండి, సైకిల్ మిట్టెక్కేటప్పుడు ఎదురుగాలి వీస్తే మనం సైకిల్ను తొక్కలేం. ఆ సమయంలో సైకిల్ తొక్కడము చాలా ప్రయాసముతో కూడిన పని. మిట్ట హైట్గా ఉన్న స్థలానికి ఎదురుగాలి వస్తూ ఉన్నప్పుడు మనం సైకిల్ తొక్కుకుంటా మనము పోలేం. అది చాలా ప్రయాసంతో కూడిన పని. ఏం చేస్తారంటే ఇంకా సైకిల్ దిగి సైకిల్ని తోసుకుంటా మిట్టెక్కుతారన్నమాట. అట్లనే ఎదురుగాలి మన జీవితంలో ఎదురుగాలులు అన్నమాట. అనగా ముందుకు నడవని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 27వ అధ్యాయము 7వ వచనం. ఎంతో కష్టపడి క్రిందకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్ములను గాలి ఏం చేస్తూ ఉందంట? ఎదురుగాలి ఏం చేస్తూ ఉందంట? పోనీయట్లేదు, ముందుకు పోనీట్లా, ముందుకు సాగనీయట్లా, ముందుకు వెళ్దామంటే పోనీయటం లేదు ఈ గాలి ఏం చేస్తూ ఉంది? మమ్ములను పోనీయ. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 27వ అధ్యాయము 10వ వచనం. కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది. చూడండి, ఈ గాలి ఏం చేస్తూ ఉంది? ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాకుండా మన ప్రాణములు కూడా ఏం చేస్తుంది? హాని. అంత మాత్రమే కాదు, అంటే ఈ గాలి ఏం చేస్తుంది? మనల్ని ముందుకు పోనీయదు. ఈ గాలి ద్వారా మనకు ప్రాణ నష్టం ఉంది. ఈ గాలి ఏం చేస్తూ ఉంది? బహు కష్టమును నష్టమును కలగజేస్తూ ఉంది. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 13వ వచనము చదవండి. దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన
సమకూడిందని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించి. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే 15వ వచనం చదవండి. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి ఏం చేస్తుందంటే ఈ గాలి మనల్ని కొట్టుకొని పోయేటట్లు చేస్తుంది. ఈ గాలి మనల్ని నష్టము కలిగిస్తుంది. ఈ గాలి మనలను హాని చేస్తుంది. ఈ గాలి మనలను ప్రభు యొద్దకు నడిపించకుండా చేస్తుంది, ప్రభువుకి చేరనీయకుండా చేస్తుంది. ఈ గాలి ఏం చేస్తూ ఉంది? కొట్టుకొని పోయేటట్లుగా చేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి 27వ అధ్యాయము 18వ వచనం. ఈ గాలి ఇంకా ఏమైపోయింది? ఇప్పుడు చిన్న గాలి ఏమైపోయింది? పెద్ద గాలి. పెద్ద గాలి చిన్న గాలి అయితే బాగుంటుంది, కానీ చిన్న గాలి ఏమైపోయింది? పెద్ద గాలి. అంటే చిన్న సమస్య త్వరగా నివారణ అయితే బాగుతుంది. ఆ గాయము ఇంకా పెద్దగా అయిపోతే ఏమైపోతుంది? మనకి ఏమొస్తుంది? భయాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు చిన్న గాయము, శరీరంలో చిన్న గాయము అది మానలేదు, ఇంకా పెద్దగా అయిపోతుందంటే ఏమని మనకి ఏం కలిగిస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ గాలి దినదినము వారి జీవితంలో పెద్ద గాలిగా మార్పరచబడతా వచ్చు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే 27వ అధ్యాయము 28వ వచనం. క్షమించండి 20 వచనం. కనబడక పెద్ద గాలి మా మీద. ఈ గాలి పెద్ద గాలి. ఈ గాలి ఏం చేసిందంట? సూర్యుడైనను నక్షత్రమైనను కనబడక చేసిందనమాట. ఈ పెద్ద గాలి బట్టి సూర్యుడు కనబడటంలే, నక్షత్రం అంటే వెలుగే లేదు. ఎక్కడ చూసినా ఏం కనపడతా ఉంది? చీకటి. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనకకు వెళ్ళలేని పరిస్థితి. వారంటా వచ్చినారు కదా ఇశ్రాయేలీలు, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. మేమేం చేయాలా? వెనక్కిపోవడమే మంచిది కదా, వెనక్కిపోవడమే మంచిది కదా. ప్రభు అంటాడు కదా, నాగటి మీద చెయ్యి ఉంచి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. వెనక్కి పోలేం, ముందుకు వెళ్దామంటే పెద్ద గాలి. ఈ గాలి మనల్ని ఏం చేయట్లేదు? పోనీయటం లేదు. ఈ గాలి మనల్ని ఏం చేస్తూ ఉంది? కష్టపెడతా ఉంది. ఈ గాలి మనల్ని బాధిస్తూ ఉంది. ఈ గాలి మనలను నష్టం కలిగిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, చివరికి చూస్తూ వచ్చినట్లయితే 27వ అధ్యాయము 33వ వచనం చదవండి. మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనుక. ఎట్లున్నారంట వాళ్ళు? ఉపవాసం. కారణం ఏంటి? ఈ గాలి ఎదురైపోయింది, కొట్టబడుతూ ఉన్నారు. దినదినము గాలి అధికమవుతూ ఉంది, పెద్ద గాలిగా చేయబడుతూ ఉంది, దక్షిణపు గాలి వీస్తుతూ ఉంది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఎట్లున్నారు? ఉపవాసముతో. అప్పుడు పౌలు అంటా ఉన్నాడు, అయ్యా ఆహారము పుచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా మీలో ఒక తల వెంట్రుక కూడా ఏం చేయబడదు? నశించ. ఎట్లయ్యా? పెద్దగా గాలి తగ్గిపోతుంది అనుకుంటా వచ్చినాం, ఇవాళ తగ్గిపోతుందిలే, రేపు తగ్గిపోతుందిలే అనుకుంటా వచ్చినాం. దినములు గడిచిపోతూ ఉన్నాయి. అప్పటికి ఏమైపోయిందంటే వాళ్ళు 14 దినముల నుండి, అనగా 14 దినముల నుండి వారు ఏ సమస్యతో ఉన్నారు? గాలితో పోరాడుతూ ఉన్నారు. గాలి వాళ్ళకి ముందుకు పోనీట్లేదు. గాలి వాళ్ళని నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. గాలి వాళ్ళని వెనుక తట్టుకు వెళ్ళేటట్లుగా చేస్తూ ఉంది. గాలి దినదినము పెద్ద గాలిగా చేయబడుతూ ఉంది. వారు ఉపవాసంతో ఉంటా ఉన్నారు. అయితే పౌలు అంటా ఉన్నాడు, అయ్యా మీలో ఒక తల వెంట్రుక కూడా నశింప.
ప్రభు అంటాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ ఏం చేయబడ్డాయి? లెక్కించబడ్డాయి. నా ఆజ్ఞ లేనిది ఒక తల వెంట్రుక కూడా రాలదు. చూడండి 44వ వచనము. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని ఏం చేయబడ్డారంట? వాళ్ళు దరి చేరినారు. దేవుడు వారిని దరి చేర్చినాడు. దేవుడు వారిని సముద్రంలో ముంచివేయలేదు. వారు సముద్రంలో మునిగిపోలేదు. నిజమే, గాలి ఆరంభమైంది, దినదినము అధికమవుతా వచ్చింది, వారు ఉపవాసంతో ఉంటా వచ్చినారు. అయితే దేవుడు ఏ ఒక్కరు కూడా సముద్రంలో మునిగిపోనీయకుండా వారిని ఏం చేసినాడు? దరికి చేర్చినాడు. ఇశ్రాయేలు కూడా అనుకున్నారు కదా, ఫరో సైన్యం వస్తూ ఉంది, ముందు ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఈ సముద్రంలో మనం నడిస్తే ఏమైపోతాం? మునిగిపోతాం. ప్రభు ముంచి వేసేవాడా? ఆయన మనల్ని ముంచి వేసేవాడా? ఆయన మనల్ని ముంచి వేస్తాడా? ఆయన మనల్ని ముంచి వేసేవాడే కాదు. మనుషులైనా ముంచి వేస్తారేమో, మనుషులైనా మనలను ముంచి వేస్తారేమో, సమయం వచ్చినప్పుడు ముంచి వేస్తారు. వాళ్ళ స్వార్థము కొరకై, వాళ్ళ స్వప్రయోజనము కొరకై వారు మనల్ని ముంచి వేస్తారు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. వారిని ఒడ్డుకు చేర్చినాడు. వారికి ఏం చేర్చినాడు? ఒడ్డుకు చేర్చినాడు. చూడండి, రాయబడుతుంది మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. అల్ప విశ్వాసి ఎందుకు? పేతురులకు ఏమొచ్చింది? అల్ప విశ్వాసం, సందేహం వచ్చింది. ఆశ బాగా ఉంది, మొదటి ఆశ బాగా ఉంది, ప్రభువులకు చేరుకోవాలి, ఒడ్డుకు చేరుకోవాలి, ప్రభు దరికి చేరుకోవాలి, ఆశ బాగా ఉంది. అయితే గాలి ఎదురైనప్పుడు ఏమైపోయాడంట? ఆయన భయపడ్డాడంట. ఏమొచ్చిందంట? భయం. మనకు కూడా అనుదినము భయమే, అనుదినము భయమే. అయితే ఒక భక్తుడు పాట రాసినాడు. ఏం పాట అంటే, ఏ కీడు రాదని ఏసే చెప్పెను. ఎప్పుడు పాడతాం ఆ పాట? ఎప్పుడు పాడేది? ఎప్పుడునా? న్యూ ఇయర్లో పాడతాం. 31వ తేదీ రాత్రి పాడతాం. ఉదయం లేస్తేనే మరీ భయమే. ఆ వాగ్దానము సరిగ్గా మనకు అనిపించకపోతే, అర్థం కాకపోతే మరీ స్టార్ట్. ఏంటి? భయం. అనుదినము మనకేముంది? భయమే. ఎందుకంటే యోబు గ్రంథంలో రాయబడుతుంది కదా, మానవుని జీవితము లోకం మీద యుద్ధము వంటిది కాదా? యుద్ధమే. యుద్ధంలో ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడా? భయమే. ఇశ్రాయేలు ఏం చేసినారు? గొలియాతుని చూసి భయం. దేన్ని చూసి భయం? గొలియాతుని చూసినారు వాళ్ళు. ఎవరిని చూసినారు? గొలియాతు ఎట్లున్నాడు? ఇట్లా చూస్తేనే హైట్, వేరేది ఏమీ కనపట్లా. ఇశ్రాయేలు ఇంకా ఏం చూసినారు? అనాకీయులను చూసినారు. ఎవరిని చూసినారు? అనాకీయులను మేము చూచితిమి, వారు మాకంటే ఎట్లున్నారు? హైట్. మేమే హైట్ అనుకుంటే మాకంటే వారు ఎంతో హైట్గా ఉన్నారు. మేము ఆ దేశాన్ని ఏం చేయలేము? స్వతంత్రించుకోలేం. ఆ దేశానికి మనం పోలేం. వెనక్కి పోవడమే మంచి. భయం. కాబట్టి ప్రభు పేతురుతో అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు? యోహాను సువార్త 14 రాయబడుతుంది కదా, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? నా యందు విశ్వాసం ఉంచండి. మీరు ఇలా ఎందుకు కలవరాలు పుడతా ఉన్నాయి? ఎందుకు భయాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు సందేహాలు వస్తూ ఉన్నాయి? నా యందు మీరు విశ్వాసం ఉంచండి చాలు. ఎట్లా ప్రభు ఆ విశ్వాసం ఉంచేది? ప్రభు అంటాడు కదా యెషయా గ్రంథములో, నీ కుడి చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 43వ అధ్యాయము 41వ అధ్యాయము 8వ వచనం.
ఆ, నేను ఏర్పరచుకొనిన యాకోబు ఆ, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. బా, చాలు. నేను నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, నీ చెయ్యి పట్టుకున్నా, నీ కుడి చేతిని నేను పట్టుకున్నా. జలరాశులలో నుండి నేను పైకి తీసా, మరణమగు ఊబిలో నుండి నేను నిన్ను పైకి లేవినెత్తిన. నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా, నువ్వు భయపడవద్దు. చాలాసార్లు మనం మర్చిపోతాం, ప్రభు నా చేతిని విడిచిపెట్టాడు, ప్రభు నన్ను విడిచిపెట్టినాడు. ప్రభు అంటాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా. మనమే విడిపించుకునేది ఎవరు? మనమే. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు తల్లి బిడ్డను ఏం చేస్తుంది? చేయి పట్టుకుంటుంది. బిడ్డ పోయి పట్టుకుంటుందా, తల్లి పట్టుకుంటుందా? తల్లి పట్టుకుంటుంది. విడిపించుకునేది ఎవరు? తల్లి విడిచిపెడుతుందా? తల్లి పరిస్థితిని చూస్తే ఏం చేస్తుంది? ఇంకా ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది, తన భుజం మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ బిడ్డ ఏం చేస్తాడు? విడిపించుకుంటాడు. అలాగన మనము కూడా ప్రభు చేతిలో నుంచి విడిపించుకోవడానికి మనం ఇష్టపడతాం. అయితే ప్రభువు మనం విడిచిపెట్టువాడు కాదు. మనం విడిపించుకొని అనుకుంటా ఉంటాము, ప్రభు నన్ను ఏం చేసినాడు? విడిచిపెట్టాడు. ప్రభు నన్ను విడిచిపెట్టినాడు. అయితే పేతురుతో ప్రభు అంటా ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు వచ్చింది సందేహం తనలో? దేన్ని బట్టి? గాలిని చూసినాడు. ఆ గాలి ఎలాంటిదంటే మనల్ని ముందుకు పోనీయదు. ఆ గాలి మనల్ని శ్రమ పెడుతుంది, ఆ గాలి మనల్ని బాధిస్తుంది, ఆ గాలి మనలను ధరణికి చేరనీయకుండా చేస్తుంది. పేతురు భయపడ్డాడు. ఆ భయం అతనికి ఏం చేసింది? ముంచి వేస్తుంది. కాబట్టి మనల్ని ముంచి వేసేది ఏంటయ్యా అంటే మనలో ఉన్న భయం ఉండాలా. అయితే ఆ భయం దేని భయము? దేవుని గూర్చిన భయం ఉండాల. దేవునికి భయపడాలా. నేను పాపము చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే భయం మనలో ఉండాలా. అయితే ఇంకొక భయం ఏంటంటే నేను దరికి చేరలేనేమో, నేను ముందుకు సాగలేనేమో, దేవుడు నాకు భోజనం ఇవ్వలేడేమో, దేవుడు నాకు మాంసం ఇవ్వలేడేమో, దేవుడు నాకు వస్త్రాలు ఇవ్వలేడేమో, దేవుడు నన్ను పోషించలేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో అన్నటువంటి భయాలు మనలో ఉండకూడదు. కనుక ఇశ్రాయేలీలు అటువంటి భయముల చేత వారు ఏం చేయలేదు? కనానుకు చేరినారా? కాబట్టి పేతురులో ఉన్న భయమును బట్టి తను ఏం చేయబడ్డాడు? మునిగిపోతా వచ్చింది. ఇశ్రాయేలు వారు అనాకీలను చూచి భయపడ్డారు, వారు కనానుకు చేరుకోలే. ఇశ్రాయేలు గొల్యాతును చూచి ఏం చేశారంట? పారిపోయినారు. ఈ యుద్ధము వద్దు, ఇక్కడ ఉండేది వద్దు. బతికితే ఏం తింటాం? ఏం ఆకంటది? బల్చాకేనా అనేది? బతికితే ఏం తినొచ్చు? బల్చాకనే తిని బతకచ్చయ్యా. ఈ యుద్ధము వద్దు, ఈ విశ్వాసము వద్దు. దావీదు అన్నాడు, వీడెవడయ్యా? వీడు ఎంతటి వాడు? నా దేవుడు సాతానును జయించినవాడు, నా దేవుడు సాతానును ఆ సిలువలో అణగద్రొక్కినవాడు, నా దేవుడు సాతానును జయించినవాడు. దావీదు చెప్పగలుగుతా వచ్చినాడు, దేవుని నామంలో ముందుకెళ్తా వచ్చినాడు, దేవుని నామములో ముందుకు సాగుపుతా వచ్చినాడు. ఇశ్రాయేలు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభు కూడా అన్నాడు కదా శిష్యుల్ని, అందరూ విడిచిపెట్టిపోయినారంట యేసు ప్రభువుని. అందరూ ఏం చేసినారంట? విడిచిపెట్టేసి, నువ్వు వద్దు, నిన్ను వెంబడించేది వద్దు. వాడు ప్రభువు నాడు, అయ్యా ప్రభు అడిగినారు, అయ్యా మీరు కూడా నన్ను విడిచిపెడతారా? అయ్యా మేము నిన్ను విడిచిపెట్టాం, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోదామయ్యా? నీవే నిత్య జీవపు మాట. మిమ్మల్ని విడిచిపెడితే మేము బ్రతకలేము.
నయోమి అంటా వచ్చింది కదా, అయ్యా అమ్మ ఇంకా నాతో కూడా మీరు రావద్దండి, ఇంకా ఆగిపోండి, మీ జీవితాలు మీరు చూసుకోండి. ఏదో బుద్ధి లేక వచ్చాను, నష్టపోయాను, నేను తిరిగి వెళ్ళిపోతా ఉన్నాను, మీరు ఆగిపోండి, మీరు రాకండి. రూత్ అంటది కదా, అత్త నువ్వు ఆ మాట చెప్పవద్దు, నువ్వు నన్ను విడిచిపోమని నువ్వు నాతో చెప్పవద్దు. నీ దేవుడే నా దేవుడు, నీతో కూడా నా ప్రయాణాన్ని సాగిస్తా. ఆనాడు నిన్ను చూచాను, నీ దేవుడే నిజమైన దేవుడని నేను ఎరిగినాను, తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నిన్ను వెంబడిస్తా, నువ్వు వెళ్ళు చోటికి నేను కూడా వస్తా. నయ్యం ఎక్కడికి వెళ్తా ఉంది? మరి మోయాబుకి పోతా ఉందా? ఎక్కడికి వెళ్తా ఉందా? ఆమె బెత్లెహేముకి వెళ్తా. బెత్లెహేముకు వెళ్తున్న నయోమిని రూత్ ఏం చేసింది? వెంబడించి. నయోమి చెప్పిందమ్మా వద్దులేమ్మా, ఇంకా ఆగిపోండి, మీ జీవితాలు కూడా ఇట్లా అయిపోయినాయి. రూత్ ఆ మాట చెప్పలేదు. అత్త నన్ను విడిచిపోమ్మని నువ్వు చెప్పనే చెప్పవు, నేను నీతో కూడా వస్తా, నేను నీతో కూడా బెత్లెహేముకు వస్తా, నేను నీతో కూడా బేతేలుకు వస్తా, నేను నీతో కూడా నడుస్తా. ఎక్కడికి? ఎక్కడికి? సినిమా హాల్కా? ఎక్కడికి? బెత్లెహేము. కాబట్టి ప్రియ సహోదరుడా, రూతు అలాగూ వెంబడిస్తూ వచ్చింది, దేవుని యొద్ద బహుమానాన్ని పొందింది. చాలాసార్లు మన బంధువులు స్నేహితులు అంటే ఇంకెందుకు వెళ్తావులే, ఏం బాగైందని నువ్వు వెళ్తావులే, ఏం పరిస్థితులు బాగున్నాయని వెళ్తావులే, మందిరంలో ఏం బాగున్నాయిలే, వాళ్ళేం బాగున్నారులే, ఏం వెళ్తావులే, ఏం పోతావులే, ఏమీ చేస్తావులే. ఆగిపో 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 ఆగిపో. నా చెవులు కూడా అట్లా వినిపిస్తూ వచ్చేది ఎంత నువ్వు ఆగిపో. వాళ్ళు చూడు మందిరంలో ఏం బాగుంది, వాళ్ళు ఏం బాగున్నారు, వీళ్ళు ఏం బాగున్నారు, వాళ్ళు ఏం బాగున్నారు, ఇదే స్వరం. ఈ స్వరానికి ఆగిపోయి నేను చెడిపోయినా. లాస్ట్కి ఎవరు చెడిపోయినా? నేను చెడిపోయినా. తలంపు ఏంటంటే నయోమి రూతుతో చెప్తా వచ్చింది, అమ్మ నువ్వు ఆగిపో, నువ్వు నాతో కూడా రావద్దు. అయితే రూతు దృఢ విశ్వాసముతో చెప్తా వచ్చి, నీ దేవుడే నా దేవుడు, నీతో కూడా నేను నడుస్తా, నిన్నే వెంబడిస్తా, నీతోనే నా ప్రయాణాన్ని సాగిస్తా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆ గాలి పేతుని ఏం చేసింది? భయపెట్టింది. నీలో కూడా భయపెట్టే పరిస్థితులు ఉన్నాయేమో, కలవరపెట్టే పరిస్థితులు నీకు ఉన్నాయేమో, కలవరపెట్టే సమస్యలు నీకు ఉన్నాయేమో, కృంగదీసే పరిస్థితులు నీకు ఉన్నాయేమో, భయంను కలిగించే పరిస్థితులు నీలో ఉన్నాయేమో. అయితే భయపడొద్దు సుమా, ప్రభువునందు నువ్వు విశ్వాసం. అందుకని పేతురు భక్తుడు పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా యేసు వైపు నువ్వు చూడు, గాలిని చూడవద్దు, పరిస్థితులను చూడవద్దు, ఆ మనుషులను చూడవద్దు, వారిని చూడవద్దు, వీరిని చూడవద్దు. ఎవరిని చూడాలి? దేవుని. వారిని చూస్తే వీళ్ళని చూస్తే ఏమొస్తుంది? ఏమైపోతాం? మనం మునిగిపోతాం. ఎక్కడ మునిగిపోతాం? ఈ లోకం అనే అరణ్యంలో మనం ఏం చేయబడతాం? మునిగిపోతాం. అయితే దయగల దేవుడు నేను మునిగిపోకుండా తన కుడి చేత నన్ను పట్టుకొని తిరిగి లేవదీసినాడు. ఆయన నీకును కూడా లేపుటకు శక్తిమంతుడు. రాయబడుతుంది కదా, కృంగిన వారిని ప్రభు ఏం చేస్తాడంట? లేవనెత్తాడు. గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడైనా? బాగు చేస్తాడు. కాబట్టి పేతురు గాలిని చూచి ఏం చేయబడ్డాడు? సందేహపడ్డాడు. ఆ సందేహము తనకి ఏమొచ్చింది? మునిగిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి నీకు వచ్చే సమస్య నిన్ను సందేహపెట్టేటిగా చేస్తుంది, అది నీ హృదయంలో కలవరం తీస్తుంది, అది నీకు భయమును కలుగజేస్తుంది, అది నిన్ను కృంగదీస్తుంది. ఇంకేం చేస్తుంది? ఆగిపో ఆగిపో ఆగిపో. అయితే అందుకడికి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు గాలిని చూడవద్దు, బేతేల్లో ఉన్న మనుషులను చూడవద్దు, బేర్షెబాలో ఉన్న మనుషులను చూడవద్దు, హెబ్రోన్లో ఉన్న మనుషులను నువ్వు చూడాలి. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. ఎందుకు చూడాలి? యేసుని చూస్తేనే నువ్వు ముందుకు వెళ్తావు, యేసుని చూస్తేనే నువ్వు ముందుకు సాగగలవు, ప్రభువుని చూస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు.
దావీదు అంటాడు కదా, దేవుని బట్టి తను ఏం చేసినాడంట, ధైర్యం తెచ్చుకున్నాడు. సిక్లగ్గు వచ్చి వాళ్ళు ఏం చేసినారంట, అన్నీ కాల్చివేసి అన్నీ దోచుకొని వాళ్ళ పిల్లల్ని భార్యల్ని కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా దావీదు ఎవరిని పిలిచిన వాడు కాదు, మీరు రండయ్యా నాతోటి అని. అప్పులోళ్ళు, కూలోళ్ళు, దరిద్రులు అందరూ దావీదు దగ్గర చేరినారు. వాళ్ళే ఏం చేసినారంటే, నీ చుట్టూ ఉండి 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 మా పరిస్థితులు ఇట్లా అయిపోయిందని ఏం చేసినారు, వాళ్ళు రాళ్ళు తీసుకొని చేసినారు. అయితే దావీదు దేవుని బట్టి ఏం చేస్తున్నాడంట, ధైర్యం. నా దేవుడు సాతాను ఏమి దోచుకొని పోయినా ఆయన తిరిగి నాకు ఇవ్వగలడు, ఆయన తిరిగి సమకూర్చగలడని దేవుని యందు ఏం చేసినాడు, ధైర్యం తెచ్చు. కీర్తనాకారుడు అంటాడు, జనులందరూ కూడా దావీదును ప్రశ్నిస్తూ ఉన్నారంట, నీ దేవుడు ఏమైనాడు, నీ దేవుడు ఏమైనాడయ్యా, ఏమైనాడు? చూడు, వాళ్ళ జీవితాలు బాగున్నాయా, వీళ్ళ జీవితాలు బాగున్నాయా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు ఏమైపోయినాడు మీ దేవుడు? అయితే దావీదు అంటాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నువ్వు ఇంకా దేవుని యందు ఏం చేయి, నిరీక్షణ ఉంచు. నేనేం చేస్తాను, నేను ఆయనని ఇంకా స్తుతిస్తా. నిన్ను భయపెడుతున్న పరిస్థితులున్నా నువ్వు కృంగిపోవద్దు సుమా. ఆ పరిస్థితులను బట్టి నువ్వేం చేయి, దేవుణ్ణి స్తుతించు. ప్రభువా, ఈ పరిస్థితిని నా జీవితంలో నువ్వు అనుమతించినావు, దీని నుంచి నన్ను దరికి తీర్చుతావు, నన్ను ముంచివేయవు, నన్ను దారిలోనే మార్గమధ్యంలోనే నన్ను ముంచివేసేవాడు కాదు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడే, ఎర్ర సముద్రంలో ముంచివేయడానికి పిలిచినాడు వారిని. రండయ్యా, ఈ ఐగుప్తులో మీరు ఉండొద్దండి, నిన్న మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఎర్ర సముద్రంలో ముంచివేస్తాను పిలుచుకున్నాడు ప్రభు వారిని. దానికోసం పిలిచాడు వారిని. దేనికోసం పిలిచాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తా. ముంచివేయడానికి కాదు వారిని పిలిచింది ప్రభు. దారిలోనే వారిని సంహరించడానికి కాదు దేవుడు వారిని పిలిచింది. ఎక్కడికి నడిపించాలని, ఎక్కడికి చేర్చాలని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించాలని పిలిస్తే వారి దారి మార్గంలో దేవుడు మనల్ని పోషించగలడా? దేవుడు మనకి ఇవ్వగలడా? దేవుడు చేయగలడా? అది చేయగలడా, ఇది చేయగలడా అనే అనుమానంతో తమ యొక్క విశ్వాసమును బట్టి ఆ దేశంలో వారు ఏం చేయలేదు, చేరలేకపోయినారు. చూద్దాము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ఎందుకు ప్రవేశించలేదంట? ఒక్కటే, ప్రభు వారి గురించి చెప్పింది ఒకటే. వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఎక్కడ ప్రవేశించలేదంట? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రవేశించలేకపోయారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసం. ఏం అవిశ్వాసము? ఆహారం సిద్ధపరచగలడా? ఆహారం ఇయ్యగలడా? మాంసం ఇయ్యగలడా? బట్టలు ఇయ్యగలడా? పెండ్లి చేయగలడా? ఉద్యోగం ఇవ్వగలడా? ఈ రోగం బాగు చేయగలడా? ఇవే ప్రశ్నలు. లేకపోతే భయాలు. ఎప్పటి నుంచి భయం? జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు. మరి ఇక్కడ నుంచి పాట పాడిస్తాడు డానీ అన్న. ఏమని? మేము ఆ పాట అందరం పాడతాం, వాగ్దానాలు తీసుకుంటాం. దేవుడు నాకు భయపడద్దని చెప్పినాడన్నా, దేవుడు నాకు భయపడద్దని చెప్పినాడన్నా, నీ కుడి చేతిని పట్టుకొని నన్ను చెప్పినాడన్నా. అయిపోయా. మధ్యాహ్నానికే మరి భయం. అలాగ ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, అవిశ్వాసము చేత వారు ప్రవేశించలేకపోయారు. ప్రభు అంటా ఉన్నాడు కదా, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ఏం కనుక్కుంటాడంట ఆయన? ఏం చూస్తాడంట?
విశ్వాసం. ఎవరిలో? బేతేల్లోనా? అందరిలోదా? నీలో ఎంత విశ్వాసం ఉంది, నాలో ఎంత విశ్వాసం. ప్రభు వచ్చినప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసం. అందుకొరకే రాయబడుతుంది, విశ్వాసమందు మనం ఎట్లుండాలంట? భాగ్యవంతులుగా ఉండాలంట. డబ్బులో కాదు, సంపదలో కాదు. దీంట్లో భాగ్యము? విశ్వాసంలో భాగ్యం. లోకం ఏం చెప్తుందంటే ఆరోగ్యమే, విశ్వాసమే. మనం ఏం చెప్పాలా? చెప్పండి. లోకస్తులు చెప్పేది ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఏం చెప్పాలా? విశ్వాసమే విశ్వాసమే గట్టిగా చెప్పాలా? మహాభాగ్యం. ప్రభు అంటాడు కదా, నువ్వు నమ్మినట్లయితే ఏం చూస్తావు? దేవుని. కాబట్టి సుమా, వారి జీవితంలో గాలి ఎదురుతూ వచ్చింది, గాలిని చూస్తూ వచ్చినారు, భయపడతా వచ్చినారు, మునిగిపోసాగుతూ వచ్చినారు. ప్రభు అంటా ఉన్నాడు, నిజమే, ఈ గాలి నిన్ను కష్టపెడుతుంది, ఈ గాలి నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది, ఈ గాలి నిన్ను అనేక పరిస్థితులు గుండా నిందకు అవమానానికి కలిగజేస్తుంది. ఈ గాలి నీకు ముందుకు పోనీయకుండా చేస్తుంది. అయినా నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచు, నువ్వు కలవరపడవద్దు. ప్రభు అంటా ఉన్నాడు, ప్రభునందుని మీరు విశ్వాసము ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి చాలు. నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీకేం చేస్తాడు? దరి చేరుస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకో, ప్రభు నిన్ను పిలిచింది ముంచి వేయడానికి కాదు. నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకో, ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఎలాంటి శ్రమ వచ్చినా కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఏంటంటే ప్రభువా, నువ్వు నన్ను ముంచి వేయడానికి నువ్వు పిలవలే. మన స్నేహితులు ఏం చేస్తారంటే ముంచి వేయడానికి పిలుచుకోపోతారు, ముంచి వేయడానికి. కానీ ఒక మాట చెప్తాను చూడండి, ముగిస్తాను. యోనాకు ప్రభువు చెప్పినాడు, అయ్యా నువ్వేం చెయ్యి, ఎక్కడికి పోయాలా? నినవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి. దేవుడు కృపగల వాళ్ళే, దేవుడు దయగల వాళ్ళే. ఈ సముద్రంలో ఆయన నన్ను ముంచి వేసేవాడు కాదు, ఆయన నన్ను తిరిగి ఏం చేస్తాడు? దరికి చేరుస్తాడు. ఆయన నన్ను ముంచి వేసేవాడు కాదు. కాబట్టి మన ప్రభు ముంచి వేసేవాడు కాదు. మునిగిపోవడానికి కారణం ఎవరిదంటే మనదే. దేన్ని బట్టి? అవిశ్వాసం, సందేహం, భయం. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 13 అధ్యాయం అనుకుంటాను, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంట. కాబట్టి ఈ సమయంలో రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చినాం, అనేకమైన సంగతులు మనము వింటూ వచ్చినాం. ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఇశ్రాయేలీలు ప్రశ్నిస్తూ వచ్చినారు. నీలో కూడా అలాంటి ప్రశ్నలు ఉన్నాయా? అలాంటి ప్రశ్నలతో నువ్వు ఉన్నావా? అలాంటి సందేహములతో నువ్వు ఉన్నావా? ప్రభు అంటా ఉన్నాడు, మీరు ఎలా సందేహపడుచున్నారు? మీరు ఎందుకు సందేహపడుచు? ఇది నాన్న ప్రభునందు విశ్వాసం ఉంచి నీలో ఉన్న సందేహాలను విడిచిపెట్టు. నా ప్రభు సర్వశక్తి గలవాడు, నా ప్రభు దరికి చేర్చువాడు. ఇంకా నీకున్న పరిస్థితులను బట్టి భయములతో ఉన్నావేమో, కృంగుదల్లో ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, నిరుత్సాహంలో ఉన్నావేమో, వెనక్కి వెళ్ళిపోదామనుకుంటున్నావేమో, వెనక్కి వెళ్ళనే ప్రశ్నలు లేకపోతే వెనక్కి వెళ్ళనే స్వరాలు నీకు వినబడుతున్నాయేమో. ఆ పెద్ద గాలి నిన్ను ఇబ్బంది పాలు చేస్తుందేమో. భయపడొద్దు సుమా, ప్రభు నీకు దరికి చేర్చువాడు. ఆయన యందు నీ నమ్మకం ఉంచు. ప్రభు బలలో పాలు పొందు పూర్వం ప్రభు కోరుతున్న విశ్వాసం ఉందా? దేవుడు తన శిష్యులతో అంటా వచ్చినాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహం? కాబట్టి ఇంకా అల్ప విశ్వాసంతో ఉన్నావా? ప్రభు యొద్ద క్షమాపణ కోరు. ప్రభు అంటాడు, విశ్వాసం ఉంచువాడు దేవునికి ఇష్టడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, నువ్వు ఎంతగా విశ్వాసం కలిగి ఉంటే దేవునికి అంత ఇష్టం.
ఒకవేళ విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉంటే, విశ్వాసం నుంచి బలహీనమైన స్థితిలో ఉంటే ప్రభు ఎదుట క్షమాపణ కోరు. ప్రభు అంటా ఉన్నాడు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుందాం, బలలో మనము పాల్పొందాం.